జూన్లో జరిగే టీ20 వరల్డ్ కప్లో ధోని ఇండియా జట్టులోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడా అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. ఇప్పుడు ఈ న్యూసే హాట్ టాపిక్ అయింది. ఎందుకంటే ప్రజెంట్ ఐపీఎల్లోని ధోని అద్భుతమైన ఫామ్ను చూస్తుంటే క్రికెట్ ఫ్యాన్సే కాదు, మాజీ క్రికెటర్స్ కూడా ధోని రాబోయే టీ20 వరల్డ్ కప్లో ఆడాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు జరుగుతున్న ఐపీఎల్ 2024లో లాస్ట్ ఓవర్స్లో ధోని వస్తున్నాడు. తన పవర్ హిట్టింగ్తో 6లు 4లు బాది వెళ్ళిపోతున్నాడు. సన్ రైజర్స్ మ్యాచ్తో కాకుండా ఇప్పటి వరకు సిఎస్కి ఆడిన 8 మ్యాచ్ల్లో 6 సార్లు బ్యాటింగ్ వచ్చిన ధోని మొత్తం 35 బాల్స్ను ఆడి 260 స్ట్రైక్ రేట్తో 9 4లు ఏకంగా 14 6లతో 91 రన్స్ చేశాడు. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఒక్కసారి కూడా ధోని అవుట్ అవ్వలేదు. 6 సార్లు బ్యాటింగ్ చేసినా నాట్అవుట్ గానే ఉన్నాడు. ధోని ఇలా టాప్ ఫామ్ లో ఉండడంతో ఫ్యాన్స్, మాజీ క్రికెటర్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా టీ20 వరల్డ్ కప్ ధోని ఆడాలని అనుకుంటున్నారు. అందులో ఫస్ట్ చెప్పుకోవాల్సింది మాజీ డేరింగ్ అండ్ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ గురించి. సెహ్వాగ్ ధోని టీ20 వరల్డ్ కప్ లో ఆడాలని అనడమే కాకుండా దానికి ఒక ప్లాన్ కూడా చెప్పాడు. ఆ ప్లాన్ ప్రకారం టీ20 వరల్డ్ కప్ లో ధోనిని ఆడిస్తే టీమిండియా ఖచ్చితంగా ట్రోఫీని సాధిస్తుందని అంటున్నాడు. ఇంతకీ సెహ్వాగ్ ఏమన్నాడంటే, ధోని 255 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్తో ఆడుతున్నాడు కాబట్టి ఇంతవరకు అవుట్ కూడా అవ్వలేదు, సో యావరేజ్ లేదు. టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ని చూసుకుంటే మనం ఎన్ని టీమ్స్తో ఆడతామో ఫస్ట్ రౌండ్లో ధోని పెద్దగా బ్యాటింగ్ చేయాల్సిన పని ఉండదు, కేవలం కీపింగ్ చేస్తే సరిపోతుంది. అంటే చిన్న టీమ్స్తో ఆడేటప్పుడు ధోని వరకు బ్యాటింగ్ రాదు అనే ఉద్దేశంతో సెహ్వాగ్ అన్నాడు. అంతేకాదు ఇప్పుడు ఐపీఎల్లో కూడా సిఎస్కే వికెట్స్ ఎక్కువగా పడకుండా ఉంటే ధోనికి బ్యాటింగ్ చేసే అవకాశం రావట్లేదు కాబట్టి వరల్డ్ కప్లో కూడా కొన్ని మ్యాచ్ల్లో జస్ట్ ఫీల్డింగ్ చేస్తే సరిపోతుంది. అయితే ధోని ఖచ్చితంగా 3 మ్యాచ్ల్లో బ్యాటింగ్ దిగాల్సిన అవసరం రావచ్చు. ఆ మ్యాచ్లు ఏంటంటే 1 ఆస్ట్రేలియా, 2 న్యూజిలాండ్, 3 సౌత్ ఆఫ్రికా. పాకిస్తాన్ని కూడా లెక్కలోకి తీసుకుంటే 4 టీంలు అవుతాయి. అది కూడా టీ20 కాబట్టి మహా అయితే లాస్ట్లో ఏ 3 ఓవర్లో మిగిలి ఉండగా బ్యాటింగ్ చేయొచ్చు. సో ధోని ఫిట్గా ఉండి కీపింగ్, బ్యాటింగ్ అన్నీ బాగున్నాయి కాబట్టి ధోని సలహాలు, ఎక్స్పీరియన్స్ టీ20 వరల్డ్ కప్లో బాగా ఉపయోగపడతాయని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. ఇది ఇలా ఉంటే మన ఇండియన్ మాజీ క్రికెటర్ సెహ్వాగ్నే కాకుండా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ కూడా ధోని ఫామ్ గురించి మాట్లాడుతూ త్వరలోనే జరగబోయే టీ20 వరల్డ్ కప్ కోసం ఇండియా స్క్వాడ్లో మనం వైల్డ్ కార్డ్ ఎంట్రీ చూడొచ్చని, అదే ఎంఎస్ ధోని అని అన్నాడు. ఒకవేళ ధోని రీఎంట్రీ గాని ఇస్తే అప్పుడు అది ది వైల్డెస్ట్ కార్డ్ అవుతుందని తన ఒపీనియన్ చెప్పాడు. దీనికి తోడు మాజీ ఇండియన్ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా ధోని కోసం తన అభిప్రాయాన్ని చెప్పాడు. ఒకవేళ ధోని నేను ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ఆడాలని అనుకుంటున్నా అని చెప్తే దీన్ని అసలు ఎవ్వరూ కూడా వద్దనరని, ధోని రీఎంట్రీ ఇస్తే ఎవరికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఎవరు అభ్యంతరం చెప్పరని, ఎందుకంటే ప్రజెంట్ జరుగుతున్న ఈ ఐపీఎల్ సీజన్లో ధోని అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడని ఇర్ఫాన్ పఠాన్ చెప్పుకొచ్చాడు. వీళ్ళు ధోని టీ20 వరల్డ్ కప్లో ఆడాలని అనుకుంటున్నారు, బాగానే ఉంది. కానీ ధోని ఏజ్ చూస్తే 42 సంవత్సరాలు కదా, ఈ ఏజ్లో టీ20 వరల్డ్ కప్ ఆడరేమో అని కొంతమందికి డౌట్ రావచ్చు. ఒకసారి టీ20 వరల్డ్ కప్ హిస్టరీ చూస్తే హాంకాంగ్ టీం తరపున 2016 టీ20 వరల్డ్ కప్లో 44 సంవత్సరాల 98 రోజుల వయసున్న గ్రాన్ క్యాంపెల్ ఆడాడు. అలానే 43 సంవత్సరాల 34 రోజుల వయసున్న బ్రాడ్ హాగ్ ఆస్ట్రేలియా తరపున 2014 టీ20 వరల్డ్ కప్లో కనిపించాడు. అంతెందుకు క్రిస్ గేల్ 42 సంవత్సరాల 36 రోజుల వయసులో వెస్టిండీస్ తరపున 2021లో టీ20 వరల్డ్ కప్లో ఆడి ఏజ్తో సంబంధం లేదని నిరూపించాడు. ఈ సీజన్లో ధోని బ్యాటింగ్లో అదరగొట్టడమే కాకుండా ఫీల్డింగ్లో కూడా అమేజింగ్ క్యాచ్లు పడుతూ అందరినీ షాక్ చేస్తున్నాడు. గుజరాత్ టైటన్స్తో జరిగిన మ్యాచ్లో సూపర్ ఫాస్ట్లో తన బాడీని 2.27 మీటర్ల స్ట్రెచ్ చేసి పట్టిన క్యాచ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. సో ఇంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉన్న ధోనిని తన రిటైర్మెంట్ బ్యాక్ తీసుకుని రాబోయే టీ20 వరల్డ్ కప్లో చూడాలని చాలా మంది అనుకుంటున్నారు. ఇండియా లాస్ట్ టైం ఐసీసీ ట్రోఫీని 2013లో గెలిచింది. అది ధోని కెప్టెన్సీలని అందరికీ తెలిసింది. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత ఇప్పటి వరకు ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా ఇండియా గెలవలేదు. సో ఐసీసీ ట్రోఫీ కోసం 11 సంవత్సరాల వెయిటింగ్ క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ అలానే ఉండిపోయింది. ఈసారి మాత్రం ఎలా అయినా రాబోయే టీ20 వరల్డ్ కప్లో ఐసీసీ ట్రోఫీని ఇండియా సంపాదించుకోవాలని కలలుకంటుంది. అయితే ధోని రిటైర్మెంట్ ఇచ్చేసాడు కదా, దాని సంగతి ఏంటని అనుకుంటే రిటైర్మెంట్ బ్యాక్ తీసుకున్న వాళ్ళ లిస్ట్ చూస్తే బెన్ స్టోక్స్, ఆఫ్రిది, మహమ్మద్ అమీర్ ఇలా చాలా మంది ఫస్ట్ తమ రిటైర్మెంట్ ఇచ్చేసినా కానీ మళ్ళీ రిటైర్మెంట్ బ్యాక్ తీసుకుని తన కంట్రీ తరపున ఆడారు. మన ఇండియన్ క్రికెటర్స్లో చూస్తే జవగల్ శ్రీనాథ్ ఉన్నాడు. సో ధోని కూడా తన రిటైర్మెంట్ని బ్యాక్ తీసుకుని రాబోయే టీ20 వరల్డ్ కప్లో ఆడాలని ఎంత అనుకుంటున్నారు. అయితే ధోని అమెరికాలో జరిగే టీ20 వరల్డ్ కప్ ఆడే అవకాశంపై రోహిత్ శర్మ రీసెంట్గా మాట్లాడాడు. టీ20 వరల్డ్ కప్ జరిగే టైంలో ధోని అమెరికాలోనే ఉంటాడు, ఎందుకంటే అక్కడ గోల్ఫ్ ఆడడానికి వస్తాడని రోహిత్ శర్మ అన్నాడు. అంతేకాకుండా ప్రజెంట్ ఐపీఎల్ సీజన్లో ధోని చాలా బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు, కానీ టీ20 వరల్డ్ కప్ కోసం ధోనిని ఒప్పించడం కొంచెం కష్టమైన పనే అని రోహిత్ శర్మ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇది ఇలా ఉంటే టీ20 వరల్డ్ కప్ టీంతో ధోని ఎలా అయినా ఉండేలా బీసీసీఐ మాస్టర్ ప్లాన్ వేసినట్టు తెలుస్తుంది.
తెలుస్తుంది. ఐపీఎల్ 2024 మే 26తో అయిపోతుంది. వెంటనే జూన్ 2 నుంచి జూన్ 29 వరకు మహాసంగ్రామం మొదలవుతుంది. ఫస్ట్ టైం అమెరికా అలానే వెస్టిండీస్ ఈ T20 వరల్డ్ కప్ కి ఆతిథ్యం ఇస్తున్నాయి. లాస్ట్ ఇయర్ సొంతగడ్డపై జరిగిన వన్డే వరల్డ్ కప్ ని గెలుచుకోలేకపోయిన ఇండియా ఈ T20 వరల్డ్ ఛాంపియన్ టైటిల్ ని ఎలా అయినా గెలవాలని గట్టి పట్టుదలతోనే ఉంది. దీనికోసం స్ట్రాంగ్ టీమ్ ని సెలెక్ట్ చేయాలని BCCI చూస్తుంది. ఏది ఏమైనా కానీ ఇండియా టీంతో ధోనీని ఉండేలా చేయాలని చాలా గట్టిగానే BCCI ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. T20 వరల్డ్ కప్ ఇండియా టీంకి ధోనీని మెంటర్గా చేయాలని BCCI అనుకుంటుందని రిపోర్ట్స్ చెప్తున్నాయి. టీంతో పాటు డ్రెస్సింగ్ రూమ్లో ధోనీ ఉంటే ప్లేయర్స్కి కాన్ఫిడెన్స్ పెరుగుతుందని, ధోనీ ఎక్స్పీరియన్స్ సలహాలు వాడుకోవాలని BCCI ప్రయత్నిస్తుందని తెలుస్తుంది. సో ధోనీ రిటైర్మెంట్ బ్యాక్ తీసుకుని ప్లేయర్గా ఎంట్రీ ఇస్తే బాగుండు అనుకుంటున్నారా, లేకపోతే కనీసం మెంటర్గా అయినా ఉంటే చాలనుకుంటున్నారా? ఒకవేళ ధోనీ కాకపోతే ఏ ప్లేయర్ రాబోయే T20 వరల్డ్ కప్కి ఇండియా టీంలో వికెట్ కీపర్ పొజిషన్ సాధిస్తారని మీరు అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.